జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. జై శ్రీరామ్. యూట్యూబ్ మిత్రులందరికీ శుభోదయం. ఈ వీడియోలో మనం తెలంగాణలోని శక్తివంతమైన అమ్మవారి క్షేత్రాల్లో ఒకటైనటువంటి శ్రీ చాముండేశ్వరి దేవాలయం గురించి, అలాగే 1000 సంవత్సరాల క్రితం విక్రమాదిత్యుని కాలం నాటి నక్షత్ర ఆకార శివాలయం గురించి తెలుసుకుందాం. ఈ శివాలయానికి చాలా ప్రత్యేకతలున్నాయి. వీడియోని చివరి వరకు చూడండి. ఆ ఆలయ ప్రత్యేకతలు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మంజీరా నదీ తీరంలోని ఈ ఆలయంలో 18 చేతుల్లో ఆయుధాలతో 9 అడుగుల ఎత్తైన శక్తి స్వరూపిణిగా శ్రీ చాముండేశ్వరీ దేవి దర్శనమిస్తుంది. శాక్త సాంప్రదాయాన్ని అనగా అమ్మవారి ఆరాధనా పద్ధతులు అనుసరించే సాధకులకు, భక్తులకు అత్యంత పవిత్రమైన ప్రదేశమే ఈ చాముండేశ్వరి దేవాలయం. సుమారు 4 దశాబ్దాల క్రితం శాక్త సాంప్రదాయ గురువు శ్రీ ఐలావజ్జల వెంకట రమణయ్య గారిచే ప్రతిష్ఠించబడిన అమ్మవారిని భక్తితో దర్శించి ఒడిబియ్యం పోసి ముడుపు చెల్లిస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందనేది భక్తుల విశ్వాసం. ఈ స్వాగత తోరణంలో నేలను చూస్తున్నట్టుగా ఉన్న 7 తామర మొగ్గల మధ్యలో 6 రంధ్రాలు ఉన్నాయి. ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క రంధ్రం ద్వారా సూర్యకిరణాలు శ్రీ రామలింగేశ్వర స్వామిని చేరుకుంటాయి. ఇది ఈ ఆలయంలోని అద్భుతమైన విశిష్టత. నందికంది శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం కళ్యాణి చాళుక్య రాజు శ్రీ విక్రమాదిత్య పాలనా సమయంలో అనగా సామాన్య శకం 10వ శతాబ్దము 11వ శతాబ్దం మధ్యకాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలోని నందీశ్వరుడు, స్తంభాలపై చెక్కిన వివిధ దేవతా విగ్రహాలు, గణపతి, ద్వారపాలకులు షోడశ ఉపచారాలకు అనగా 16 ఉపచార పూజలను ప్రతిబింబించే విధంగా 16 కోణాల్లో నక్షత్ర ఆకారంలో నిర్మించిన ఈ ఆలయం మన పూర్వీకుల నిర్మాణ నైపుణ్యానికి, వారి అమోఘమైన జ్ఞాన సంపదకు ప్రతీకగా నిలుస్తుంది.